హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ఇంట్లోని చెట్లు అన్నీ చూపించబోతున్నాను. ఇది పక్కది మా ఇల్లు. ఈ చెట్టు నేనే పెంచాను. ఇది మామిడి చెట్టు. చాలా ఇష్టం నాకు. చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ చెట్టు పెంచాను. చాలా బాగుంది కదా. కాయలు కూడా కాయబోతుంది చెట్టు. చెట్లు అంటే చాలా ఇష్టం. నేను చెట్ల ప్రేమికుడిని. ఆ పక్కది నిమ్మ చెట్టు, ఇది మామిడి చెట్టు. చాలా చక్కగా ఉంది. ఇంటికి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే మామిడి చెట్టు పెంచాను. చూడండి ఎంత చక్కగా ఉందో. మా ఇంట్లోని మామిడి చెట్లు చాలా అందంగా ఉంటాయి. చాలామంది మామిడి చెట్టును ఇష్టపడుతూ ఉంటారు. అందుకే నేను మామిడి చెట్టును. ఇక పోతే ఇది నా బండి నాకు చాలా ఇష్టం. అది నా ఫ్యాషన్. సరదాగా ఈ బండి మీద ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. చూడండి ఎంత చక్కగా ఉంది. హీరోలో ఉన్నాను కదా, హీరోలోనే ఉంటాను. బండి దగ్గర ఉంటే ఎవరైనా హీరోలాగానే ఉంటారు. మగవాడన్న తర్వాత సరదాగా బండి మీద అలా ఊరంతా తిరిగేసి వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. నేను కూడా నా బండి మీద ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. చూడండి చాలా చక్కగా ఉంది కదా బండి. ఇది అంటే నాకు పంచ ప్రాణాలు. చిన్నప్పుడు నా డ్రీమ్ బండి మీద తిరగాలని. నా బాల్యంలో సైకిల్ మాత్రమే ఉండేది. పెద్ద అయిన తర్వాత నా కళ నెరవేరింది. సరదాగా ఇలా బండి వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఫ్రెండ్స్ని కలిసి వస్తూ ఉంటాను. ఇంట్లో పనులు కానీ ఏవైనా సరే బండి మీద చేసి వస్తూ ఉంటాను. ఇక ఇది మా గేట్, మా ఇంటి గేటు. చాలా బాగుంది కదా. కానీ ఈ గేటును మార్చి ఇంకా కొత్తది చేయించాలి అని అనుకున్నాము. కానీ డబ్బులు అవుతాయి కదా, అందుకే ఆ పనిని మానుకున్నాము. ఈ గేటు చాలా రోజుల క్రితం, అంటే ఓ 35 సంవత్సరాల క్రితం ఈ గేటు తయారు చేయించాం. ఇదే మా ఇంటి ప్రధాన ద్వారం. దీని గుండానే మా ఇంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దీన్ని చేయించడానికి చాలా ఖర్చు అయింది. ఈ గేట్ ద్వారానే మా ఇంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మా ఇంట్లోని చెట్లు. మా ఇంట్లో చాలా రకాల చెట్లు ఉంటాయి. ఇది మామిడి చెట్టు. చాలా బాగుంది, చల్లగా ఉంది. వేసవికాలం ఈ చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. ఈ చెట్టు కింద కూర్చుంటే ఏసీ అవసరం లేదండి. ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఏసీతో పని ఉంది. ఇది కూడా యాప చెట్టు. ఇది మా ఇంట్లో భాగమే. చూసారుగా, ఈ చెట్టు కింద కూర్చున్న చాలా చల్లగా ఉంటుంది. మా ఇల్లు అంటేనే ప్రకృతి అందాల నిలయం, అంటే పచ్చని చెట్లు కలిగిన ప్రదేశం అని అర్థం. ఇది వేప చెట్టు. దీని కింద కూడా చాలా చల్లగా ఉంటుంది కూర్చుంటే. వేసవికాలం దీని కింద కూర్చోవాలి, కానీ ఆ చల్లదనమే వేరు. పైగా వేప చెట్టు అంటే ఆరోగ్యానికి మంచిదంటారు. ఇది కూడా మా ఇంట్లోనే మేడి చెట్టు. ఈ చెట్టు కింద పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా అక్కగారు ఈ చెట్టు కింద పూజలు చేస్తూ ఉంటారు. చూసారుగా, ఓ అడవిని తలపిస్తూ ఉంది కదా. కానీ ఇది అడవి కాదండి, మా ఇంట్లోని పెరడు మాత్రమే. అయినా చూడండి, ఇది మామిడి చెట్టు. చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మేము పెంచలేదు, అన్నీ వాటికవే మనం తిని పడేసిన పిక్కలే మొక్కలే మొలకెత్తి అలా పెద్దగా మారుతూ ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా ఉంది. ఇది ఇంకా కాయలు కాయలేదు, అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇది కాయలు కాస్తుంది. ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది. మా ఇంట్లో చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఇప్పటికీ 2 చెట్లు కాయలు కాస్తున్నాయి. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో కాసిన కాయలు చాలామందికి మేము ఉచితంగా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కాయలు అనేవి తినడానికే ఉన్నాయి కదండి. వాటిని డబ్బులకు అమ్ముకోవడం ఎందుకు? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. మామిడికాయలు ఫ్రీగా కోసి ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు చాలామంది మామిడికాయలు కావాలి అని వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కాదనకుండా ఇచ్చి వేస్తూ ఉంటాం.
అలాగే చుట్టాలకు తెలిసిన వాళ్ళకు మామిడికాయలు ఇస్తూ ఉంటాం. మా అమ్మగారు పచ్చడి పెట్టేవారు. ఇప్పుడు అమ్మగారు లేరు. ఈ చెట్టు కూడా మామిడి చెట్టే. చూడండి ఎంత చక్కగా ఉంది, పూత పూస్తూ ఉంది. ఇప్పుడు ఇది పూతలు పూసే సమయం కదండి. కార్తీక మాసం అయిపోగానే మామిడి చెట్లు పూతలు పూస్తూ ఉంటాయి. కొన్ని కార్తీకానికి ముందే పూతలు పూసి కాయలు కూడా కాస్తూ ఉంటాయి. మా చెట్టుకు ఇంకా రాలేదు కాయలు, పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడక్కడ పూత స్టార్ట్ అయింది. చాలా బాగుంటుందండి. ఇంట్లో చెట్లు ఉండాలి కానీ అదొక వరమేనండి. ఒక అడవిని తలపించే విధంగా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. నాకే ఎంత ఆహ్లాదంగా ఉంది, మీకెంత ఆహ్లాదం కలిగిస్తుందో కదా. చూడండి ఒక అడవిలా ఉంది కదా. పక్కన అరటి చెట్టు, ఇదేమో మామిడి చెట్టు. చూడండి ఎంత బాగుంది. ఆ వెనకది పనస చెట్టు. నాకు ఇంటి నిండా చెట్లు ఉంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుంది. ఇంట్లో చెట్లు ఉండాలి కానీ చాలా బాగుంటుంది. అదిగో అది అరటి చెట్టు, ఇదేమో మామిడి చెట్టు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంట్లో చెట్లు పెడితే ఆ చల్లదనమే వేరు. ఇంకా కాయలు కాస్తుంది. ఉగాది వరకు కాయలు అవుతాయి. ఇది అరటి చెట్టు, ఇవి కూడా కాయలు కాస్తూ ఉంటాయి. ఇంట్లో అరటి పండ్లు ఉంటే ఆ సంతోషమే వేరు కదా. ఇదేమో మామిడి చెట్టు, అదేమో అరటి చెట్టు. చూసారా అరటి చెట్టు ఎంత చక్కగా ఉంది. అరటి పండ్లు బయట కొనుక్కోకుండా ఇంట్లోనే తినొచ్చు, చాలా బాగుంటుంది. చూసారా అరటి చెట్టు చాలా బాగుంది కదా. చాలా అందంగా కూడా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అరటి చెట్లు కాస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. నాకు అంగూర చెట్లు కూడా పెంచాలని ఉంది. ఆ చెట్లు కూడా త్వరలోనే పెంచుతాను. అంగూరాలు పెంచడం కష్టమైన పని. ఎప్పుడు నీటి తడి పెడుతూ ఉండాలి అంగూర చెట్లకు, అదొకటే సమస్య. మాకు ఇంకా బోర్ లేదు, అందుకే అంగూర చెట్టు పెంచలేదు. చూసారా ఇదే అరటికాయ చెట్టు. చూడండి నేను పెంచింది ఈ చెట్టు. అరటి చెట్లు కాస్తూ ఉంటాయి. కాసినప్పుడు ఆ గెలలు తెంపి ఇంట్లో సరదాగా తింటూ ఉంటాం. మన చెట్టుకు కాసిన అరటి చెట్లు కాయలు చాలా సంతోషం అనిపిస్తుంది తింటే. ఇదంతా అరటి తోట. చూసారా ఎంత బాగుంది మా తోట. చూసారా ఆహ్లాదంగా ఉంది కదా ఈ చెట్టు. చుట్టూ చెట్లు ఉంటే ఎంత పచ్చదనంగా ఉంది. కానీ ఇక్కడ పాములు కూడా వస్తూ ఉంటాయి. పాములతో భయం. ఎంత అందంగా ఉంది చూడండి. వాతావరణం చాలా అందంగా ఉంది కదా. కనువిందు చేసేలాంటి అద్భుతమైన వాతావరణం చూడండి. చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. పచ్చదనం అంటేనే అది మరి. చూసారా ఎంత చక్కగా ఉంది. ఒక పల్లెటూరును తలపిస్తుంది మా ఇంట్లోని చెట్లను చూస్తుంటే కదా. కానీ ఇది పల్లెటూరు కాదు, అలానే పట్టణము కాదు. పల్లెకు పట్టణానికి మధ్యలో ఉంటుంది. ఒకవైపు పల్లె, మరోవైపు పట్టణం. చూడండి ఆ చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి, అరటి చెట్లు. వీటికి నీటి తడి పెడితే ఇంకా చక్కగా కాయలు కాస్తూ ఉంటాయి. చెట్లుంటే చాలా ఇష్టం నాకు. చూసారా మీరు నచ్చారనే అనుకుంటూ ఉన్నాను. ఈ చెట్లలో చక్కగా సరదాగా తిరుగుతుంటాను. వీటికి నీళ్లు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సరదాగా ఇక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉంటాను. ఇది మరోవైపు మా ఇంట్లోనే. ఇది మామిడి చెట్టు. ఇది కూడా కాయలు కాస్తూ ఉంటుంది. ఈ చెట్టు కూడా కాతకు వచ్చింది. అయితే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఇది కాయలు కావచ్చు. పెద్దగా అయింది ఈ చెట్టు. ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇది కూడా పూత పూసి కాయలు కాస్తుంది అన్నమాట. ఇది మేము పెంచలేదు, అదే మొలిచింది. ఆ వెనకన్నది కూడా మామిడి చెట్టు. చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇది మామిడి చెట్టు చాలా బాగుంది కదా. నేను ఇక్కడే సరదాగా నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటాను. అయితే ఈ ప్రాంతంలో పాములు సంచరిస్తున్నాయి. అందుకే నాకు చాలా భయంగా ఉంది. కాస్త భయంగా వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విష సర్పాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా పట్టణం కాదు కాబట్టి ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. నాగుపాములు లాంటి విష సర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఇలా భయంగా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది వాతావరణం కదా. చాలా చక్కగా ఉంది. ఇలాంటి ఇల్లు ఉంటే, ఇలాంటి చెట్లు ఉంటే ఎవరికైనా సరదాయే కదా. ఒక మనం వ్యవసాయ క్షేత్రంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ ఉంటే. ఇది అరటి చెట్టు. వీటి కూడా అరటికాయలు కాస్తూ ఉంటాయి. ఈ వెనకది చూస్తూ ఉంటే మా ఇంటి వాతావరణం ఒక పల్లెను తలపించేలా ఉంది. పల్లెటూళ్ళలో ఇలాగే ఉంటుంది కదా. పల్లెటూరు వాతావరణం ఉంటేనే
పచ్చదనం స్వచ్ఛదనం అంటారు కదా. స్వచ్ఛమైన గాలి, పచ్చని పంట పైర్లు, అందమైన సెలయేర్లు, ఎలాంటి కల్మషం లేని వాతావరణం పల్లెలో ఉంటుంది. అందుకే పల్లె వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే సాంప్రదాయబద్ధంగా ఇలా ఇంట్లో చెట్లు పెంచుతూ ఉంటాం. చూసారా, మాది కూడా ఒక పల్లెటూరే. పల్లె నుండి మేము పట్టణానికి వలస వచ్చాం. అయితే ఇది పూర్తిగా పట్టణం కాదు, పూర్తిగా పల్లె కాకుండా మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇంకా పల్లె ప్రభావం పోలేదు. నాకు పల్లెలు అంటే చాలా ఇష్టం. మా ఊరు మడికొండ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక పల్లెటూరును తలపిస్తుంది కదా. చుట్టూ వాతావరణం, ఆ ప్రశాంతత చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ పల్లె వాతావరణం ఎలా ఉంటుందో. చూడండి, ఇది కూడా మా ఇంట్లోని ఈత చెట్టు. చూసారా, ఈత చెట్టు క్రమంగా పెద్దగా అవుతుంది. ఈత చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఈ చెట్టు పెరగాలంటే చాలా సమయం పడుతుంది. చూడండి, అంతా చెట్లమయం కదా. ఇది ఈత చెట్టు, చుట్టూ చెట్లే. చూస్తూ ఉంటే ఒక అడవిని లేదా ఒక పల్లెను తలపించేలా ఉంది. ఇవన్నీ చెట్లే. ఇంకా చాలా చెట్లు పెంచాలని ఉంది నాకు. రేగుపళ్ళ చెట్లు కూడా పెంచాలని ఉంది. ఆల్రెడీ మాకు జామ చెట్టు ఉంది. మంచి జామ చెట్టు పెంచితే చాలా బాగుంటుంది కదా. తీయగా ఉండే కాయలు ఉన్న చెట్టును మనం తీసుకొని పెంచితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంట్లోనే మామిడి చెట్టు. చూసారా, ఎన్ని రకాల మామిడి చెట్లు మీకే తెలుస్తుంది కదా. మా ఇంట్లో చెట్లు ఎన్ని ఉన్నాయి అని మీకు అర్థమవుతుంది. చూసారా, ఆ చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి. ఒక మామిడి తోటను తలపించేలా ఉన్నది కదా. ఇంట్లో మామిడి తోట పెంచాలని నాకు కూడా ఉంది. ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది. త్వరలోనే మామిడి తోట కూడా పెంచాలని ఉంది. చూసారా, ఎంత చక్కగా ఉంది మామిడి చెట్టు. ఇంకా పూత రాలేదు. పూత వస్తే కాయలు కూడా కాస్తుంది ఈ చెట్టు కూడా. దేవుడి దయ వల్ల ఈ చెట్టు కూడా గాలికి పడిపోకుండా విరిగిపోకుండా ఉంటే దీనికి కూడా పూత వస్తుంది. మరో 2-3 సంవత్సరాల్లో పూత వస్తుంది. ఇది కూడా కాయలు కాస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో ఇప్పటికే 2 మామిడి చెట్లు కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు 3 చెట్టు కూడా కాయలు కాయబోతుంది. చాలా ఆనందంగా ఉంది. చూసారా, ఎంత చక్కగా ఉంది. ఇంకా కింద చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇదే మామిడి తోట. చాలా బాగుంది కదా. చూస్తుంటే చూడాలి అని అనిపిస్తుంది. ఈ పల్లె వాతావరణం, ఈ ప్రశాంతత, ఈ చల్లదనం చూస్తూ ఉంటే ఆహ్లాదంగా ఉంది కదా. స్వచ్ఛమైన ఒక పల్లెటూరును తలపించే విధంగా ఇక్కడ చెట్లను పెంచాం. చూడండి, కాకపోతే వీడియో స్పష్టంగా రావటం లేదు. అదే నా బాధ. ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేశాను, బ్యాక్ క్యామ్ ఓపెన్ చేస్తే ఇంకా మంచిగా వచ్చేది వీడియో. చూడండి, ఎంత చక్కగా ఉంది. ఇది కూడా మరో భాగం. అంటే ఇంట్లో వేప చెట్టు. వేప చెట్టు కింద అనమాట. ఇదైతే పూర్తిగా వ్యవసాయ క్షేత్రాన్ని తలపిస్తుంది. ఒక పల్లెటూరును, ఒక పల్లె ప్రాంతాన్ని తలపించే విధంగా ఉంది కదా. అచ్చమైన పల్లెటూరులో ఉంది. పల్లె వాతావరణం సేమ్ ఇలాగే ఉంటుంది. పల్లెల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇది దానిమ్మ చెట్టు. ఆ పక్కన బావి ఉంటుంది, ప్రహరీ కూడా వెనకది. అప్పుడప్పుడు దానిమ్మకాయలు కాస్తూ ఉంటాయి. వీటికి ఎలాంటి ఎరువులు వేయకుండా పెంచుతాం ఆ దానిమ్మ చెట్టు. సేంద్రియ వ్యవసాయం లాంటిది. ఎందుకంటే ఎలాంటి మందులు వేయకుండా ఆ దానిమ్మ చెట్టును పెంచుతున్నాం. కాబట్టి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది అంటారు. ఈ పక్కది వేప చెట్టు. ఈ చెట్టు కూడా చాలా చల్లదనాన్ని ఇస్తుంది. వేసవికాలం ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూర్తిగా అచ్చమైన పల్లెటూరులా ఉంది కదా వాతావరణం. నాకైతే ఇప్పుడు పల్లెలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నాకు పల్లెలు అంటే ఇష్టం, మా ఊరంటే ఇష్టం. నేను పుట్టింది కూడా పల్లెటూరులోనే. మా ఊరు కూడా పల్లెటూరు, మడికొండ గ్రామం. ఇక్కడ వాతావరణాన్ని చూస్తూ ఉంటే మా ఊరు గుర్తొస్తుంది. మా ఊరు గుర్తు రావాలని ఇలా రకరకాల చెట్లు పెంచాను. ఎందుకంటే పల్లెలోని స్వచ్ఛదనం, పల్లెలోని ప్రశాంతత, పల్లెలోని ఆ చల్లదనం, పల్లెటూరి అమాయకత్వం, పల్లెటూరులోని మంచితనం అక్కడి వాతావరణంలోనే ఉంటుంది. అందుకే పల్లెను తలపించే విధంగా ఈ మొక్కల్ని, ఈ చెట్లను పెంచాను. చూసారా, ఎంత చక్కగా ఉంది. నాకు చెట్లు పెంచడం అంటే ఇష్టం, వ్యవసాయం కూడా ఇష్టం. మాకు కొద్దిపాటి భూమి ఉండేది. అనుకోని పరిస్థితుల్లో
ఆ భూమిని అమ్మివేయాల్సి వచ్చింది. కానీ వ్యవసాయం చేయాలంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా రైతు. మా అమ్మ కొన్ని రోజులు వ్యవసాయం చేసింది. అందుకే నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే ఇలా చెట్లు పెంచాను. ఇంకా చాలా రకాల చెట్లు పెంచాలనే ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఈ చల్లదనం, ఈ ప్రశాంతత చూస్తుంటే చాలా హాయిగా ఉంది కదా వాతావరణం. చైత్రమాసంలో మా వేప చెట్టు మీదకి కోయిలలు వస్తే కూస్తూ ఉంటాయి. అవి కూస్తున్నప్పుడు నిజంగా పల్లెలో ఉన్న ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. పల్లెటూరులోనే ఉన్న ఆ ప్రశాంతత, ఆనందం కలుగుతూ ఉంటుంది. కాలక్రమేణా కోయిలలు అంతరించిపోతున్నాయి. చెట్లు చాలామంది నరికి వేస్తున్నారు కాబట్టి కోయిలలు అంతరించిపోతూ ఉన్నా, ఇలా నాలాంటి వృక్ష ప్రేమికుడు, వన్య ప్రేమికుడు ఇలా చెట్లను పెంచడం వల్ల మళ్ళీ కోకిలలు పాటలు పాడుతూ ఉంటే పల్లెటూరులో ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. కోయిల రాగం చాలా బాగుంటుంది. నాకే కాదు, చాలామందికి ఇష్టం. కానీ ఆ రాగం వినాలంటే అదృష్టం ఉండాలి. ఇప్పుడు పట్టణాల్లో ఆ రాగం అంతగా వినిపించడం లేదు. పల్లెలోకి వెళ్తే తప్ప కోయిల రాగం వినలేని పరిస్థితి ఏర్పడింది. చూసారా, ఇదే మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ అన్నమాట. నేను కూర్చున్నాను, సరదాగా రిలాక్స్ అయిపోతున్నాను కాసేపు. ఎందుకంటే కాస్త నీరసంగా ఉంది, అలా కూర్చున్నాను. ఆ వెనకదే మా ఇల్లు. ఇదంతా మా ఇంటి పరిసర ప్రాంతం. చూసారా, వెనకదే మా ఇల్లు. ఇది కూడా మామిడి చెట్టే ఇప్పుడు నేనున్నది. చూడండి ఎంత చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. చాలా కూల్గా ఉంది. ఇంకా మామిడికాయలు కాస్తే ఇంకా బాగుంటుంది. నాకు మామిడి చెట్లు అంటే చాలా ఇష్టం. మామిడి పూత పూస్తున్నప్పుడు ఉగాది రాబోతుంది అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. మామిడికాయలు కాస్తూ ఉంటే ఉగాది పచ్చడి చేసుకోబోతున్నాం అన్నంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగువారికి మామిడికాయ పచ్చడన్న, అలాగే ఉగాది పచ్చడన్న చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టంగా తినేవాడిని. ఇప్పటికీ మామిడి చెట్టు కింద ఉంటే ఆ కాయలు చూస్తూ ఉంటే చాలా అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇప్పటికీ నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. ఉగాది పండుగ అంటే ఇష్టం. మా ఇంట్లో మామిడి చెట్టు పూత, అలాగే మా ఇంట్లోని వేప చెట్టు పూత కలిపి పచ్చడి చేయిస్తూ ఉంటాను. ఎందుకంటే మన ఇంట్లోని మామిడి చెట్టు, మన ఇంట్లోని వేప పువ్వు తెంపి పచ్చడి చేస్తే చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇలాగే చేస్తారు కదా. వాళ్ళు ఎక్కడో కొనుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళ ఇళ్లలోనూ పక్కింట్లోనూ ఉన్న వేప చెట్టు పువ్వు, అలాగే వాళ్ళ ఇళ్లలోనూ పంట పొలాల్లోనూ ఉండే మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళు ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అది ఒక అందమైన అనుభూతి, అది ఒక ఆనందం. నిజమైన పండుగ జరుపుకున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది అలా చేస్తే. అందుకే మా ఇంట్లోని మామిడి చెట్లు కాయలు, అలాగే మా ఇంట్లోని వేప చెట్టు పువ్వుతోనే మేము ఉగాది పచ్చడి చేస్తూ ఉంటాం. అదో మరవలేని అనుభూతి. అది నా అదృష్టం. ఎందుకంటే ఇప్పటికీ అదొక సాంప్రదాయాన్ని పాటిస్తున్న అనుభూతి కలుగుతుంది. స్వచ్ఛదనం నిజమైన పండుగలా అనిపిస్తుంది. ఉగాది అనేది మన సాంప్రదాయానికి ఒక ప్రతిబింబం కనుక ఉగాదిని ఇలా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూసారుగా ఆ చెట్లు ఎలా ఉన్నాయి. అది కూడా మామిడి చెట్టు పక్కన ఉన్నది. చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు పల్లెకు వెళ్ళినంత సంతోషం. ఈ చెట్లలో ఉంటే మళ్ళీ మా ఊళ్ళో ఉన్న ఆనందం నాకు మళ్ళీ కలుగుతూ ఉంటుంది. పల్లె వాతావరణం అంటేనే పచ్చదనం, చల్లదనం. ఇంకో ఇదంతా చూసారా ఎంత చక్కగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం. మా ఇంట్లో చెట్లు చూసారా, చుట్టూ చెట్లేనండి. అసలు చెట్లు లేని ప్లేస్ లేదు. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో ప్రహరీ కూడా విశాలంగా ఉంటుంది, పెరడు విశాలంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కావాల్సిన చెట్లు పెంచుకోవచ్చు, రకరకాల చెట్లు పెంచుకోవచ్చు. ఇంట్లో చెట్లు లేకపోతే అందవికరంగా ఉంటుంది. ఇంట్లో చెట్టు ఉంటే చాలా అందంగా ఉంటుంది. మీకు తెలుసుగా, పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో చెట్టు ఉంటుంది. ప్రతి ఊర్లో కావాల్సిన వేప చెట్లు ఉంటాయి. ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది, చింత చెట్టు ఉంటుంది. తెలుసు కదా, ఎందుకంటే అది పల్లెకు ఒక చిహ్నం. ఎందుకంటే పల్లెల్లోని ప్రశాంతతకు అది ఒక చిరునామాగా ఉంటుంది. చూడండి, ఇది వేప చెట్టు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వేసవికాలం ఇక్కడ కూర్చుంటే ఎంతో చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఏసీలు అని ఫ్రిడ్జ్లు అని వచ్చాయి, కానీ వేప చెట్టు కింద కూర్చుంటే ఆ చల్లదనమే వేరుగా ఉంటుంది. వేపాకు ఎన్నో రోగాలను నివారిస్తుంది. వేప చెట్టు గాలి పీల్చుకోవడం వల్ల
మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అది పల్లె వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు పట్టణాల్లో అంతగా వేప చెట్టు కనిపించడం లేదు. కానీ ఇప్పటికీ పల్లెల్లో నాలాంటి వాళ్ళు వృక్ష ప్రేమికులు, పల్లె ప్రేమికులు పట్టణాల్లో కూడా ఇలా చెట్లు పెంచుతున్నారు. ముఖ్యంగా వేప చెట్టు పెంచుతున్నారు. అలాగే అల్లనేరేడు చెట్టు కూడా పెంచుతూ ఉన్నాను. రేగి చెట్టు కూడా పెంచాలని ఉంది. ఇంకా ఇది మామిడి చెట్టు చూసారా, ఇదే మామిడి చెట్టు. ఆ వెనకాలది మా ఇల్లు. పూర్తిగా పల్లెను తలపించే విధంగా ఉంది కదా. అవునండి, పల్లెలాగే ఉంది. పల్లెలు కూడా ఇల్లు ఇలాగే ఉంటాయి కదా. చూసారా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది. ఆ ఇల్లు మా ఇల్లు. అదే చూసారుగా, మా ఇల్లు కూడా చూపిస్తున్నాను. ముందు చెట్టు ఉంటుంది. చాలా ఒక కూల్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే ఒక చల్లదనం, పచ్చదనం అనేది స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే ఇన్ని రకాల చెట్లు పెంచాల్సి వచ్చింది. ముఖ్యంగా మామిడి చెట్లు చాలా చల్లదనం ఇస్తాయి. మామిడికాయలను కాస్తూ ఉంటాయి. అలాగే నోరు ఊరిస్తూ ఉంటుంది. మామిడికాయ అనేది కేవలం వేసవి కాలంకే పరిమితం కనుక చాలామంది ఇష్టపడుతుంటారు మామిడి చెట్టును. అన్ని కాయల్లోకి రుచికరమైన కాయ మామిడికాయ కదా. అందుకే చాలామంది మామిడి చెట్టును పెంచుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉగాదికి మనం పచ్చడి చేసుకుంటాం కదా. అందుకే మామిడి చెట్టును, మామిడికాయను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పల్లెల్లో అయితే ఎక్కువగా మామిడి చెట్లు ఉంటాయి. పట్టణాల్లో కూడా పెంచుతున్నారు కొందరు వృక్ష ప్రేమికులు. చూసారుగా, ఈ వెనకది అల్లనేరేడు చెట్టు అనమాట. అది కూడా పెరిగితే నేరేడు కాయలు కాస్తుంది. నేరేడు కాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఆ రుచి వేరు. చూసారా, నేరేడు కాయ చెట్టు కూడా పెంచాను, కానీ ఇంకా కాయలు కాయడం లేదు. త్వరలో కాస్తుంది. నేరేడు కాయలు కూడా దేవుడి దేవుళ్ళ చెట్టు పెద్దగా కాస్తే చాలా రుచిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నేరేడు చెట్టు, మామిడి చెట్టు ఇంట్లో ఉండాలి. వేప చెట్టు కూడా ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు చెట్ల గురించి, పచ్చదనం గురించి చిన్నప్పటి నుండి నేర్పించడం వల్ల వాళ్ళలో మానసికంగా కూడా మంచి వికాసం అనేది కలుగుతుంది. తెలివైన వారుగా మారుతారు. ఎందుకంటే పరిసరాల విజ్ఞానం అవసరం. చెట్లు, వాటి కాయలు, ఆ నీడలు, ఆ పచ్చదనంలో, ఆ స్వచ్ఛదనంలో పెరిగితే వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలా కూల్గా అయి మంచి ఆరోగ్యంగా మారుతుంది. మానసికంగా వాళ్ళ జీవితం మీద అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో చెట్లు అనేది చాలా అవసరం అండి. ఇంట్లో చెట్లు పెంచండి, మీ పిల్లల చేత పెంచండి. చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి. ఆ పచ్చదనం, ఆ చల్లదనం, ఆ పండ్లు, వాటి గురించి మీ పిల్లలకు తెలియజేయండి. మీ పెరట్లో కూడా మీరు చెట్లు పెంచండి. చూసారా, నేను కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. పల్లెలో ఉన్న అనుభూతి కలుగుతుంది. సేమ్ ఒక పల్లెటూరులో ఉన్న అనుభూతి కలుగుతుంది కదా. ఇది చూడండి, ఆ ఇల్లు. ఈ పైన నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కూడా పెంచాము. నిమ్మకాయలు కూడా కాస్తుంది. నిమ్మకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి, ప్రశాంతంగా. ఇంట్లో ఏదైనా కూరగాయలు, ముఖ్యంగా మటన్ వండుకున్నప్పుడు, మాంసాహారం చేసుకున్నప్పుడు నిమ్మ అనేది మనం రసం పిండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారా, నిమ్మకాయలు ఎన్ని కాస్తున్నాయి. నిమ్మ చెట్టు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నిమ్మకాయలు రాలి పడిపోతూ ఉంటాయి. కాకపోతే నిమ్మ పచ్చడి అనేది మనం ఎక్కువ అలవాట్లేదు. మాకు మామిడికాయ పచ్చడి ఇష్టం. నిమ్మ పచ్చడి అనేది మేము ఎక్కువగా పెట్టేది లేదు. కానీ కాయలు కాస్తున్నాయి. నిమ్మ చెట్లు కూడా 2 ఉన్నాయి. ఒక చెట్టును కొట్టివేసాము అనుకోని పరిస్థితుల్లో. దురదృష్టవశాత్తు ఆ చెట్టును కొట్టివేసిన ఇంకో చెట్టు మాత్రం ఉంది. ఇది ఈ వెనకది నిమ్మ చెట్టే. చూసారా, కాయలు కాస్తుంది. నిమ్మ చెట్టు కూడా చాలా బాగుంటుంది కదా. ఇంట్లోనే నిమ్మకాయలు కాస్తే మనం బయట కొనుక్కోవాల్సిన పని లేదు, మన ఇంట్లోనే కొనుక్కోవచ్చు. కాబట్టి నిమ్మ చెట్టు కూడా చాలా అవసరము. చాలా సంతోషంగా ఉంది. ఇది కాయలు చూసారా, ఇక్కడ కాయ కాసింది, నిమ్మకాయ. రాలిపోతున్నాయి కాయలు, కింద రాలి పడుతున్నాయి నిమ్మకాయలు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇది నిమ్మ చెట్టు అనమాట. ఈ వెనకది చాలా పెద్దగా అయింది. ఇదేమో మామిడి చెట్టు. ఇదిగో ఇక్కడ కూడా మామిడి చెట్టు. మళ్ళీ ఇవన్నీ మామిడి చెట్లే. చూసారా, చాలా మామిడి చెట్లు ఉన్నాయి. 2 నిమ్మ చెట్లు, అల్లనేరేడు చెట్టు, వేప చెట్టు, పనస చెట్టు, ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. నాకు చెట్లు అంటే చాలా చాలా ప్రాణం అండి. ఇంట్లో చెట్లు ఉండాలి, కానీ ఒక పల్లెటూరును తలపించే విధంగా ఉంటుంది. మనం పల్లెలో ఉన్న అనుభూతి కలుగుతుంది. పల్లెలోని ప్రశాంతత మనం మళ్ళీ తిరిగి పొందాలంటే ఇంట్లో చెట్లు పెంచాలి. సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, పూర్తిగా ట్రెడిషనల్గా ఉంటుంది కదా. చల్లగా ఉంటుంది. అన్ని రకాల కాయలు, ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే చెట్లు ఉంటే మంచి మంచి కాయలు కాస్తుంటే పిల్లలు తింటూ ఉంటారు. చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ అలా చెట్ల కాయలు కొట్టుకోవడం, తినడం. రేగుపళ్ళ చెట్టు, అల్లనేరేడు చెట్టు, మామిడి చెట్టు,
ఇలా వాళ్ళు తింటూ ఉంటారు కదా, పిల్లలకు చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోను ఓపికగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంత చివరిగా మీకు చూసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇంట్లోనే చెట్లన్నీ మీకు పరిచయం చేయాలని నేను ఇంత పెద్ద వీడియో చేశానండి. చూసారుగా, ఇది మామిడి చెట్టు. ఇది కూడా కాయలు కాస్తూ ఉంటుంది. ఈ చెట్టు కాయలు కూడా ప్రతిసారి కాస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది మామిడి చెట్టు పూత. ముఖ్యంగా మా మామిడి చెట్టును చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఎదురుది నిమ్మ చెట్టు, ఇది కూడా నిమ్మ చెట్టు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. సెలవు. నమస్కారం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.